తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. శ్రీ నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు 9th డివిజన్ లో బుజ్జమ్మ తోటలో వీధిలో నేను ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి. ప్రజలు చాలా ఆనందంగా ఆహ్వానిస్తున్నారు లోపలికి. ఒక సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగుంది. అమ్మ, మమ్మల్ని ఆదుకోవడానికి మీరు వచ్చారు, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఆదుకోవడానికి నారాయణ గారు ఉన్నారు. ఖచ్చితంగా 2014 టు 2019 ఎటువంటి అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయిందమ్మా. ఇంకా వైసీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఇంకా నాశనం చేశారు. 4.5 years ఉన్నారండి వైసీపీ వాళ్ళు. ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. 2014 నుంచి 19 వరకు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది. ఈ రోజు మనం ఈ రోడ్ పైన నిలబడ్డామండి. ఈ రోడ్ ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలుసు. గుంటలున్నాయి, డస్ట్ పైకొస్తుంది. ఇవి రోడ్సా అండి? మనం ఏ కాలంలో ఉంటున్నాం? ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి. 2014 టు 19లో ఎండ్ టు ఎండ్ రోడ్ చేశారండి. చాలా బాగా వేశారు. ప్రజలు ఒకటే అడుగుతున్నారు, అమ్మ మాకు ఇల్లు ఇప్పియండి అమ్మ, వైసీపీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని. 47,000 హౌసెస్ 8 months లో అయిపోయాయండి. ఆ ఇళ్ళన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? నిజంగా ఆ ఇల్లు నిరుపేదలకి ఇచ్చుంటే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. గ్రనైట్ టెక్నాలజీ యూజ్ చేసి గ్రనైట్తో హై అండ్ టెక్నాలజీతో ఇల్లు కట్టారండి. ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ ఏమైపోయాయి? నిరుపేదల ఆర్థిక స్టేటస్ పెరగాలంటే ఖచ్చితంగా ఆదాయం రావాలి. ఆదాయం ఎలా వస్తుంది? స్కిల్స్ పెరిగితే ఆదాయం వస్తుంది. ఒక ఎక్స్క్లూజివ్ స్కిల్ సెంటర్ కూడా 2014 టు 19 కట్టారు. కానీ అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని ఒక చికెన్ పకోడా సెంటర్గా చేస్తారు. ఎంత దారుణం అండి. మీ అందరికీ తెలుసు దర్గా ఎంత పవిత్రమో. రొట్టెల పండగ చాలా అంటే చాలా ఫేమస్ అయింది. ఒక భారతదేశం నుంచే కాదు, బయట దేశాల నుంచి కూడా వచ్చి మరీ రొట్టెల పండగ చూసేవాళ్ళు. 2014లో 4 లక్షల మంది వస్తే రొట్టెల పండగ చూడడానికి, 2019లో 20 లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండగ చూడడానికి. అంత బాగా చేశారు. దాని పక్కన ఒక ఘాట్ డెవలప్ చేశారు. దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి. చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. ఒక టెంపుల్ సర్కిల్ అని చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని ఒక టూరిజం స్పాట్గా చేసి, ఇటు పిల్లలకి ఒక ప్లే ఏరియా లాగా పెట్టి, ఓపెన్ జిమ్స్ పెట్టి, బోటింగ్ టూరిజం స్పాట్ లాగా చేద్దాం అనుకున్నారండి. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే ఇది చేస్తారు. మీ చేతుల్లో ఉందండి. నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ చేయాలి అంటే 100% ఎమ్మెల్యేగా నారాయణ గారికి, ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేయండి. పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు, ధరలు పెరిగిపోయాయి అని చెప్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 90% అయిపోయిందండి, కానీ దాన్ని వైసీపీ వాళ్ళు ఆపేశారు. 100% నాన్నగారు వస్తే ఫస్ట్ చేయబోయేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అది 90% పూర్తయిపోయింది. ఎప్పుడైతే ఆ మురికి నీళ్లు అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతాయో దోమలు ఉండవండి. ఇప్పుడు నెల్లూరు ఒక పరిస్థితి, కండిషన్ ఏంటి? చెత్త ఉంటుంది అక్కడే, మురికి ఉంటుంది, ఆ కాలువ గట్టుపైన ఇల్లుంటున్నాయి, పిల్లలు పడిపోతున్నారు కాలువలోకి. అసలు ఒక్కసారి మీరే చూడండి మీ చుట్టుపక్కల ఎంత దరిద్రంగా, ఎంత ఘోరంగా ఉన్నాయో. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మా నాన్నగారికి, నారాయణ గారికి, ఎంపీగా బీపీఆర్ గారికి ఓటేయండి. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయండి. May 13th డేట్ గుర్తుపెట్టుకోండి. అందరం కలిసి ఓటేస్తేనే నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయొచ్చు. 2 votes టీడీపీ పార్టీకి వేయండి. మనందరం మన నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం. నమస్తే. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి తిరుగుతూ ఉంటే. టీడీపీ పార్టీ ఖచ్చితంగా రాబోతుందమ్మా. వైసీపీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, అసలు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకుంటే డిగ్రీ పూర్తయిన వాళ్ళకి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, కానీ క్యాలెండర్ అసలు రిలీజ్ చేయలేదు. వాళ్ళు వైసీపీ పార్టీనే నమ్ముకున్నారు, ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. అండ్ అదే కాదండి, ఖాళీగా ఉండి వృధా అయిపోతుంది. సో ఖచ్చితంగా టీడీపీ పార్టీ వస్తే 100% జాబ్ క్యాలెండర్స్ ఇస్తారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.